తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మా భూములు ఆక్రమించారని తమ నోటి దగ్గర కూడి తీసేశారంటూ జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ కు పలువురు బాధితులు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అక్రమార్కులకు గత ప్రభుత్వాల పెద్దలు కొమ్ము కాశారని, కొంతమంది అధికారులు ఇంకా వారికే సహకరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. వేరువేరు చోట్ల జరిపిన దాడుల్లో మొత్తం 73 మంది మరణించారు. మృతుల్లో 14 మంది సైనికులు, పోలీసులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో 21 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్టు చెప్పారు. బలూచిస్తాన్లోని మసాకెల్ జిల్లాలో సోమవారం కొందరు ఉగ్రవాదులు ప్రధాన హైవేలపై బస్సులు, ట్రక్కులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 23 మంది మరణించారు. కలాత్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్, ఇరాన్ మధ్య ఉన్న రైల్వే మార్గంలో క్వెట్టాను పాక్తో అనుసంధానించే వంతెన్ను మందు పాత్రలతో ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 5గురు మరణించినట్లు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచిస్తాన్తో పాటు జరిగిన వేర్వేరు దాడుల్లో మొత్తం 73 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఏ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా ఓ వింత సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కేవలం ఒక గల్లీలో మాత్రమే వర్షం కొండపోతగా కురిసింది. కేవలం 6 అడుగుల ప్రదేశంలో మాత్రమే జోరున భారీ వర్షం కురిసింది. ఈ వింత వర్షాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏలూరు జిల్లా వేమడోలు శ్రీమన్ మహాగణపతి కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం సాయంత్రం కనుల పండుగగా జరిగాయి. గత 50 ఏళ్లుగా వేమడోలు గణపతి సెంటర్ కూడల్లో శ్రీమన్ మహాగణపతి ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజల అనంతరం ఉట్టిలాగుడు కార్యక్రమం సందడిగా జరిగింది. వేమడోలు పరిసర గ్రామాల నుంచి చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు కమిటీ వారు బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రిజర్వేషన్లో న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ. ఆత్రేయపురం మండలం పిచ్చుకల్లంకలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకాభివృద్ధికి అనువైన ప్రాంతమంటూ స్పష్టం. నిత్యావసర ధరలను అదుపు చేయండి, లేదంటే 1 నుంచి ధర్నాలు చేస్తామంటూ సిపిఐ నేత తాటిపక్క మధు హెచ్చరిక.
హైదరాబాద్ లో వింత వర్షం, ఒక వీధిలోనే పడిన కుంభవృష్టి, ఆశ్చర్యపోయిన నగరవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.